బ్రదర్స్ వివాహాలు మరియు పండుగ వేడుకలకు సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. ఈరోజు మన ముందున్న గెస్ట్ ఫిఫ్త్ వీక్ ఎలిమినేట్ అయిపోయి ఫ్లోరా బిగ్ బాస్ సీజన్ 9 కంటెస్టెంట్ ఈరోజు మనతో ఉన్నారు. అంటే హౌస్లోకి వెళ్ళే ముందు ఫైర్ అన్నారు, ఫ్లవర్ అన్నారు, అంటే ఫ్లవర్ కాదన్నారు. అంటే ఈ వర్డ్స్ అన్నీ ఏమైపోయి, తన గేమ్ ఏమైపోయింది, ఇవన్నీ తన మాటలోనే తెలుసుకొని, తన గేమ్ గురించి తెలుసుకొని, ఎందుకు అంత డల్ అయిపోయారు, ఇవన్నీ తన మాటలోనే తెలుసుకుందాం. హాయ్ అండి ఫ్లోరా గారు. హాయ్ శివ గారు, ఎలా ఉన్నారు? గుడ్. చాలా బాగున్నారు. ఎలా ఉంది బిగ్ బాస్ ఎక్స్పీరియన్స్? ఓహ్ సూపర్ సూపర్. నా పర్సనాలిటీకి బిగ్ బాస్ ఫార్మాట్ కి ఐ థింక్ నేను చాలా బాగా చేశాను. అండ్ 5 weeks అసలు నేను ఇమాజిన్ చేయలేదు, బికాజ్ ఒక లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంది సరే. అండ్ ఐ థింక్ అన్నీ లాంగ్వేజ్ ప్రాబ్లం తర్వాత అదే యునో డిఫరెంట్ పీపుల్కి మింగిల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మైండ్ సెట్స్ ఆఫ్ పీపుల్. సో అదన్నీ చూసి ఇఫ్ ఐ డోంట్ నో వాట్ ఐ డిడ్ రైట్. నాకు బికాజ్ నేను బయట ఎలా ఉన్నారు అదే నేను సేమ్ పర్సనాలిటీ మెయింటైన్ చేశాను. బయట సైలెంటా మీరు? అవును, కానీ అవసరం అయితే నేను మాట్లాడతా. కెమెరా చూసి ఓ కెమెరా హాయ్ యాక్టింగ్ మేము చేస్తారు కదా ప్రొఫెషనల్ లైఫ్ లో, రియల్ లైఫ్ లో కూడా యాక్టింగ్ టూ మచ్ అవసరం లేదు. సో నేను బయట ఎలా ఉన్నారు అక్కడే ఇండివిజువల్స్ తో ఇంటరాక్ట్ చేసి మాట్లాడి అదే నేను మెయింటైన్ చేశాను. అండ్ ఐఎమ్ సో హ్యాపీ దట్ ఈవెన్ कोई भी मुझे फेक पर्सनालिटी కెమెరా కోసం చేస్తున్నారు అది చెప్పలేదు. గుడ్ పర్సన్, గుడ్ నేచర్, సాఫ్ట్ స్పోకెన్ అదన్నీ చేసి నామినేట్ చేస్తారు. సో బిగ్ బాస్ చెప్తారు ఫ్లోరా యూనో డిఫెండ్ యువర్ సెల్ఫ్. ఏం డిఫెండ్ చేయాలి బిగ్ బాస్? గేమ్ మంచిగా ఆడుతున్నాను, ఇంప్రూవ్ అవుతున్నారు, మంచి పర్సన్, సాఫ్ట్ స్పోకెన్, అన్ని గుడే చెప్తున్నారు. సో క్యా డిఫెండ్ కర్నా? అండ్ so I love the game and thank God कि बिग बॉस से बाहर आके भी लोग अच्छा बात कर रहे हैं मेरे बारे में. क्योंकि कुछ भी हो सकता है. లైక్ ఇప్పుడు ఏదైనా ఒక డిస్కషన్ లో ఉన్నా, ఒక గేమ్ లో ఉన్నా, లైక్ ఫ్లోరా గురించి తెలుస్తుంది, ఫ్లోరాని క్వశ్చన్ చేయడానికి, ఫ్లోరా ఏంటి అనేది తెలియడానికి ఉంటుంది. బట్ ఫ్లోరా అనేది చాలా సైలెంట్ పర్సన్. ఒక వెళ్ళి ఆ సైడ్ కూర్చుంటారు, లేకపోతే టాస్క్ వచ్చేటప్పుడు ఇంకొకరికి సపోర్ట్ చేస్తారు, లేదా ఇంకొకరికి కమాన్ అని చెప్పి సపోర్ట్ చేస్తూ ఉంటారు. అది కాకుండా ఇంకా ఫ్లోరా అంటే ఏంటో జనాలకి తెలియలేదు. అవునా? ఐ డోంట్ నో వై, కానీ నేను రెడ్ ఆర్ yellow టీమ్ లో ఉండే టైంలో మా టీం విన్ అయింది. అవును, మీ టీం అదే అన్నా, బట్ ఇట్స్ టీమ్ వర్క్. తర్వాత ఇమాన్యుయల్కి సపోర్ట్ చేశారు, సపోర్ట్ వాట్ ఎవర్, మా టీం మార్చింది. సో 2 boys and 1 girl ఆ టీం విన్ అయింది. తర్వాత సంజన గారు అండ్ నేను వి ఫాట్ సో వెల్. అండ్ మా ఇష్టమైన గేమ్స్ అది లాస్ట్ 2 weeks సంజన అండ్ మేము. బికాస్ అదే స్ట్రెంగ్త్ గేమ్స్, పుషింగ్ పుల్లింగ్ నాకు ఇష్టం లేదు, బట్ స్టిల్ నేను ఆడాను. అండ్ బట్ లాస్ట్ 2 days వాట్ ఎవర్ దట్ లక్ బేస్డ్ గేమ్స్ అండ్ అబ్జర్వేషన్ గేమ్స్ అది నాకు చాలా నచ్చింది. అండ్ ఐ థింక్ మెయిన్ సంజన గారు డిడ్ వెరీ గుడ్. ఇంకొకటి గేమ్ ఉంది, శ్రీజ హెల్ప్ చేసింది, అదే బాస్కెట్. సో రియల్ లైఫ్లో నా ఏం బాగాలేదు. అండ్ ఆ టైంలో సరే అది పుషింగ్ పుల్లింగ్ అయింది, అదే బెటర్. కానీ ఇది అస్సలు దిస్ విల్ నాట్ హ్యాపెన్. నాకు ఒక్కటే ఐఎమ్ నామినేటెడ్. ఫస్ట్ వీక్, సెకండ్ వీక్, థర్డ్ వీక్ కూడా నామినేషన్స్లో ఉన్నాను. కానీ ఐ డోంట్ నో వై ఐఎమ్ ఫైటింగ్ దిస్ ఆల్సో. మళ్ళీ నథింగ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. ఫస్ట్ బాల్ అయ్యో, సెకండ్ బాల్ హ్యా, థర్డ్ బాల్ ఐ కుడ్ నాట్ బిలీవ్. నా ఏమైంది నా ఏం అస్సలు బాగాలేదు. బట్ హియర్ సడన్లీ ఆల్ 3 టక వెంట్ అండ్ ఐ కుడ్ నాట్ బిలీవ్. సో ఐ థింక్ దాట్ గేవ్ మీ అ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఆన్ మై సెల్ఫ్. తర్వాత అందరూ నాకు చెప్తారు, అందరూ మైండ్లో ఒక ఫార్మాట్ ఉంది కి బిగ్ బాస్ అంటే యూ హ్యావ్ టు స్క్రీమ్, యూ హ్యావ్ టు షౌట్, యూ హ్యావ్ టు బీ అ సర్టన్ వే. ఐ డోంట్ థింక్ సో. So last 19 years nunchi I'm watching Hindi Big Boss. When I got a call for Telugu Big Boss also. If you watch Hindi Big Boss episode 1 to maybe 10, 10, 13 maybe.
అక్కడ ఫైటింగ్ ఎక్స్ట్రా ఫైటింగ్ లేదు, అస్సలు లేదు. Hmm. ఇట్స్ అ షో అబౌట్ లవ్, ఫ్రెండ్షిప్, రిలేషన్షిప్స్, ఎమోషన్స్, పర్సనాలిటీస్. ఇట్ ఈస్ అ పర్సనాలిటీ షో, ఇట్స్ Yeah. నాట్ అ ఫైటింగ్ షో. Oh, yeah. So if to expect ki if you're coming to Big Boss you have to scream, shout. అంటే సిచ్యువేషన్ వచ్చినప్పుడైనా మాట్లాడాలి కదా. సో అదే నేను చేశాను, కానీ స్టార్టింగ్ లో मेरे को किसी से भी फाइट नहीं है. एक तो लैंग्वेज प्रॉब्लम है, हाँ. वो कुछ बोल के भी जाए तो मेरे को समझ में नहीं బిగ్ है బాస్ तो क्या फाइट బిగ్ करना. బాస్ కూడా మీకు వార్నింగ్ ఇచ్చారు కదా, తెలుగు షో ఇది, తెలుగులో మాట్లాడండి. చెప్పారు బట్ హౌస్ లో ఇఫ్ యూ సే సంథింగ్ టు మీ అండ్ పాస్ బై, నాకు గుర్తుంది ఒక రోజు నేను తనూజాకి ఐ థింక్ ఫస్ట్ సెకండ్ నామినేషన్స్ తనూజ నాకు నామినేట్ చేసింది, మీరు తనుజకు నామినేట్ బాత్రూమ్ ఇష్యూ ఫ్రీ బర్డ్ ఫ్రీ బర్డ్ ఇష్యూ అది వాళ్ళ ఇష్యూ లేదు, షాంపూ కండిషనర్ అది మీ తనుజ ఇష్యూ లేదు, వేరే వాళ్ళకి ఇష్యూస్ కి షీ హ్యాడ్ టు నామినేట్ సమ్వన్, షీ చోజ్ మీ. సరే మీరు నామినేట్ చేయండి, కానీ మీరు ఎలా మాట్లాడుతున్నారు అదే ఇంపార్టెంట్. Points okay, but how you communicate is important. So and I was shocked by the nomination. First time I said she's my bedmate. ఎందుకు ఇంత ఫీల్ చేస్తున్నారు నాకు, I have zero idea. I'm helping her. She lost her chappal, I gave her my chappal. She had that some other problem, I gave her something else. I'm helping her and she's nominating me like this. Tarvata bathroom break, like that task got over, we went to the washroom to change. సో షీ సెడ్ ఆ అమ్మాయి నామినేషన్ వాళ్ళ నామినేషన్ వేస్ట్ చేసింది, అది నాకు అర్థమైంది. సో ఐ ఆస్క్డ్ యూ టాకింగ్ అబౌట్ మీ? షీ సెజ్ yes. If I don't understand they're talking about me, I don't know where to fight. But I understood. I said you're talking about me. She said yes, you nominated me. I said see Tanuja, I don't know who you are, I really don't know. I'm coming from Bombay. I have done my body of work. I'm dealing with people more experienced than you. I don't know who you are. I don't know what you've done. You have to nominate me. I understand. Priya kuda naku nominate chesinది, but what beauty. Flora garu మీరు shampoo conditioner mix చేశారు, I didn't like it. Sorry Priya, I understand. I know what kind of person you are. You will feel bad. I'm sorry. I will do better. Finish. For Tanuja I was shocked and so Tanuja చెప్పింది nomination waste చేసింది. I said you know, first of all those issues are not your issues. Secondly, I don't know who you are, what you've done in life. I am also a celebrity. I also come with some status in life. You cannot talk to me like you know, do what you want to do. What have I done to you? You were not in my nomination list, but you when you spoke badly, you became my target. Right? Because I'm thinking you're so two-faced. Tarvata she asked me, I told some other people also, I said I respect ఆ టైంకి సంజన గారు అండ్ మీ ఆర్ ఆల్సో నాట్ ఆన్ గుడ్ బుక్స్. సో ఐ టోల్డ్, ఐ డోంట్ నో హూ వాస్ దేర్ విత్ మీ, ఐ సెడ్ యు నో ఐ రెస్పెక్ట్ సంజన గారు, షీ డజంట్ లైక్ మీ, షీ డజంట్ లైక్ మీ, షీ ఈస్ టెలింగ్ స్ట్రైట్ వైబ్స్, కరెక్ట్ వైబ్స్. Tanuja, she doesn't like me because the way she spoke to me, that's what I could understand. But she's pretending to be nice, sleeping on my bed, asking me for help with whenever, you know, chappal nahi hai, ye nahi hai, I'm helping her. When nominations come, she's nominating me like I've done something bad to her, which is again all nomination points are Sanjana Garu's. So she's two-faced. So again she came to me, Tanuja, you said I'm two-faced. They told me not to ask with you, but I'm asking. I said yes, I told you are two-faced. I felt like that because I had no problem with you. And how you respond, you nominate me, I have no problem, but do it now. Yeah. What have I done to you? Nothing. You're nominating somebody else's issue, worse than them, right? So okay, I understand. And that issue even Sanjana Garu had with Tanuja. విసిరేసి కదా, ఇదిగో. సో దెర్ ఇస్ సంథింగ్ పోపు ఇష్యూ. సో తనుజ హ్యాస్ దట్ థింగ్ వేర్ షీ ఫర్గెట్స్ we are all coming with some, everybody is a somebody. You cannot talk like that. Okay, you nominate, but కొంచెం మంచిగా మాట్లాడండి with little respect. So ఫ్లోరా గారు యాక్చువల్లీ ఇది తెలుగు బిగ్ బాస్. అవునండి. స్టార్టింగ్ మిమ్మల్ని అడుగుతున్నప్పుడు కానీ మీకు చెప్పలేదా లైక్ తెలుగులో మాట్లాడాలి ఈ షో? అండ్ ఇంకోటి ఏంటంటే మనం తెలుగులో మాట్లాడితే చాలా మంది తెలుగు ఫ్యామిలీస్ చూస్తారు, వాళ్ళకి ఇంగ్లీష్ మీద ఐడియా ఉండదు, హిందీ మీద కూడా ఐడియా లేని పర్సన్స్ బిగ్ బాస్ లవర్స్ ఉన్నారనమాట. అంటే వాళ్ళు చూస్తున్నప్పుడు
ఫ్లోరా గారు నచ్చారు, క్యారెక్టర్ పరంగా నచ్చారు, బట్ తను మాట్లాడుతున్న భాష అర్థం కావట్లేదు, కన్వే అవ్వట్లేదు. సో నేను ముందుగా నా ఇంటర్వ్యూ జరిగింది, మీకు ఐడియా ఉంది కదా, ఇంటర్వ్యూ అచ్చా ఓ ఇంటర్వ్యూ మా టీవీ టీమ్. సో వాళ్ళకి తెలుసు. నేను చెప్పాను నాకు అర్థం అవుతుంది, అర్థం లేకపోతే లైక్ ఇఫ్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఎ సర్టన్ టాపిక్, సరే నాకు ఫుల్ అర్థం కావట్లేదు, 2+2 నేను చేసి ఓకే దిస్ ఇస్ ద సబ్జెక్ట్ దట్ దే ఆర్ టాకింగ్ అబౌట్, అదే కొంచెం నేను యాడ్ చేసి క్యాల్కులేట్ చేసి ఐ కెన్ అండర్స్టాండ్. పూర్తిగా తెలుగు అర్థం కాదు అవుతుంది, లైక్ ఇఫ్ యూ సే జోక్స్ ఐ విల్ నాట్ అండర్స్టాండ్. అదే హౌస్ లో రెడ్ ఫ్లవర్ ఇష్యూస్ జరిగింది, నాకు రెడ్ ఫ్లవర్ అంటే ఇంగ్లీష్ రెడ్ ఫ్లవర్ తెలుసు, ద రియల్ యునో రోజ్ ఐ డోంట్ నో వాట్ దే టాకింగ్ అబౌట్, వై ఆర్ దే ఫైటింగ్ ఓవర్ రెడ్ ఫ్లవర్, నాకు అసలు అర్థం కావట్లేదు. సో దట్స్ వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే, దేర్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ ఓన్లీ యూ కెన్ యాజ్ అ తెలుగు స్పీకింగ్ పర్సన్, అది మీ యూ కెన్ అండర్స్టాండ్. అదే మరాఠీ మే ముంబైలో మరాఠీ మాట్లాడతారు కదా, మరాఠీలో కొంచెం ఇంకా क्या बोलते हैं उसको, రోజా వన్ లైనర్స్ ఉంది, అది వాళ్ళకి అర్థం అవుతుంది, నాకు అర్థం లైక్ ఐ కాంట్ అండర్స్టాండ్. లైక్ రెడ్ ఫ్లవర్ ఐ గేవ్ లైక్ దిస్ స్మాల్ ఎగ్జాంపుల్స్. అది పవిత్ర क्या देयर वाज अनदर समथिंग, पतिव्रता मेरे को समझ में ही नहीं आया. संजना गुरु को एकदम उनको भी नहीं समझ में नहीं आया कि क्या श्रीजा एकदम तेलुगु करेक्ट है. सो अगर समझ में ही नहीं आया तो क्या लड़ेंगे हम वो टॉपिक पे. सो टू आंसर टू योर क्वेश्चन, మా టీవీకి అండ్ మాల్కి ఇంటర్వ్యూలో నేను చెప్పాను నాకు అర్థం అవుతుంది, అర్థం లేకపోతే 2+2 నేను చేసి అదే क्या बात कर रहे वो होता है, जोक्स मेरे को नहीं समझ में आएगा. बट నేను కొంచెం మాట్లాడుతున్నాను. సో ये सुन के जितना मैंने बात किया बोले हाँ ఇంత చాలు, యూ క్యాన్ టాక్ లిటిల్ నా, వీఆర్ ఫైన్. సో వాళ్ళకి తెలుసు, వాళ్ళు నాకు బిగ్ బాస్ లో పిలిచారు కదా, వాళ్ళకి తెలుసు. అండ్ लाइक आई सेड इट इज अ पर्सनालिटी शो, ఇది కూడా ఒక पर्सनालिटी. बहुत सारे लोग फॉरेन में रहते हैं, तेलुगु लोग, उनको ज्यादा इंग्लिश आता है, तेलुगु कम आता है, बिकॉज पेरेंट्स ने नहीं सिखाया, फ्रेंड सर्कल अलग है, तो इसका मतलब वो नहीं आ सकते क्या शो में? आ सकते हैं. सो वो भी एक फ्लेवर है. और अगर मेरे को समझ में नहीं आया, कोई कुछ बोल के चला गया, లేదంటే నాకు రూల్స్ సమజ్ में नहीं आया, బిగ్ బాస్ చెప్పింది రూల్స్, నేను మిస్టేక్ చేశాను అదే టాస్క్ లో యాజ్ అ సంచాలక్, అది కూడా ఒక ఫ్లేవర్, అదే లైఫ్ లో జరుగుతుంది కదా, రియల్ లైఫ్ లో మిస్టేక్స్. సో దట్స్ ఆల్సో ఫ్లేవర్, పర్సనాలిటీ. ఓకే, సంజనా గారితో మీకు డిస్కషన్ ఉంది, బట్ మీరు సంజనా గారికి అసిస్టెంట్గా మారిపోవడానికి రీజన్ ఏంటి? అది హరీష్ గారు స్టార్ట్ చేశారు. హరీష్ గారుకి మే బాత్ नहीं मानती हूँ. సంజనా గారు నాకు ఒక బెస్ట్ ఫ్రెండ్, ఒక సిస్టర్, ఒక మదర్ లాగా అయింది. If she was a man and I was a woman, it would become like a relationship. Like that. But she is married with kids. I am in a relationship. We are two grown-up women. What do we do? Right? So, వాళ్ళు నాటీ స్టూడెంట్, నేను సింపుల్ స్టూడెంట్. దొంగతనం చేస్తే అందరికి డౌట్ వాళ్ళ మీద అవుతుంది. సో one naughty student, one good student came together as best friends. She told me, మీరు దొంగతనం చేసుకో, ఇది లైక్ కాఫీ దాచేసాను, అది మీరు చేసుకో. ఎవరికి మీ మీద డౌట్ రాలేదు. సో we will enjoy that, and that is true. Nobody doubted me in the house. ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నట్లేదు, ఏదైనా ఫుడ్ వెళ్ళి తినిపించాలి, తను కాఫీ తాగితే మీరు వెళ్ళి అక్కడ పెట్టాలి, అంటే ఇక్కడ తను కాఫీ తాగి కప్పు అక్కడ పెడితే మీరు తీసుకొని వెళ్ళి అక్కడ పెడతారు కిచెన్ సింక్ దగ్గర. తను ఒకవేళ నెయిల్ పాలిష్ పెట్టుకుంటే మీరు తినిపించాలి, తన జాకెట్ కానీ లేకపోతే ఏదైనా అక్కడ మర్చిపోతే మీరు తీసుకుని వచ్చి ఇవ్వాలి. లైక్ ఇదంతా ఏదో ఒకటి, ఏమైనా ఎగ్జాంపుల్స్. లైక్ తను ఏం చేసినా మీరు తన బ్యాక్ సైడే ఉండేవాళ్ళు, తను మాట్లాడుతుంటే మీరు నించుండేవాళ్ళు తన బ్యాక్ సైడ్. బికాస్ see again I'll say like Tanuja and Kalyan, ఇప్పుడు they are all the time together. ఆ హౌస్ లో ఒక ఫ్రెండ్ కావాలి, అది నా ఫ్రెండ్ అయింది. ఇప్పుడు చాలా మంది ఉన్నారు బిగ్ బాస్ లో, చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు, చాలా మంది కనెక్షన్స్ ఉన్నాయి, బట్ మీరు చేసినట్టుగా వాళ్ళు చేయలే. సో ఐ విల్ అగైన్ ఎక్స్ప్లెయిన్ దట్. నేను జైలుకి వెళ్ళిపోయాను, అవును ఓకే, నేను తింటాను, అవి ప్లేట్ వాష్ చేయడానికి ఎవరు లేదు. సో అమ్మాయి సంజన గారు చేసింది. ఓకే, కప్స్ కూడా ఒకవేళ నేను, ఒకవేళ వాళ్ళు, మేబీ ఐ డిడ్
మోర్ maybe I did little more, but she also did. It's not that she didn't do or she's ordering. అదే లేదు, అదే సీనే లేదు. ఓకే తర్వాత నా हेयर कलर చేసింది, मैंने उनका हेयर कलर नहीं किया, वो सिचुएशन ही नहीं आया. So कुछ एक्स्ट्रा वो किया, कुछ एक्स्ट्रा मैं किया, ऐसा करके बैलेंस లైక్ हुआ మీరు చేసిందే కనిపించే జనాలకి ఎక్కువ కనిపించింది मे बी. एंड मैं ऑलवेज बैकग्राउंड में हूँ. यस हूँ, क्योंकि अगर मेरे को बाथरूम में काम नहीं है, मेरे ड्यूटीज में सब कर लिया है मॉर्निंग में, मैं किसके पास जाऊँ? I have no other friend కదా. తనూజ, రితు, డిమోన్, పవన్, దేర్ ఇస్ వన్ ఏజ్ గ్రూప్. అంటే మీరు కనెక్ట్ అవ్వలేదా లేకపోతే కనెక్ట్ అవ్వలేదు. తర్వాత దేర్ ఇస్ ఎన్ ఏజ్ గ్రూప్ డిఫరెన్స్. సో వాళ్ళు ఫ్రెండ్షిప్ కి ఏజ్ డిఫరెన్సెస్ ఉంటాయా? एज नहीं होता है, क्योंकि वो जो गेम्स खेल रहे, मैं क्या करेगी वो खेल के. करेक्ट है కదా. అవును ठीक है, वो गेम्स मेरे को नहीं खेलना है. इट्स मेक मी मैड. व्हाट एम आई डूइंग? सो ओके, हेल्प का वाला रोटी करना है, कुछ करना है, मैं सबको हेल्प किया. वीकेंड में सबका बाल बनाया. आई लव टू हेल्प पीपल. इफ इट्स अ गर्ल आई विल हेल्प मोर. आई हैव अ सॉफ्ट కార్నర్ ఫర్ గర్ల్స్. ठीक है. సో అదే నా రియల్ నేచర్, అండ్ అదే నేను చేశాను. ఓకే ఈవెన్ దట్ ఫింగర్ Nail నెయిల్ polish. పాలిష్ నేనే చెప్పాను, సంజన గారు మీ నెయిల్ పాలిష్ పోయింది, तो लेफ्ट हैंड शी कैनॉट, लाइक लेफ्ट हैंड को मुश्किल होता है. शी सेड यू विल पुट. एंड आ टाइम లో ఐ థింక్ एग దొంగతనం జరిగింది. సో हमारा मोटिव क्या था? we are talking, what we are talking and what we are doing are two different things. ఓకే 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 సో అదే శ్రీజ కూడా మీకు హింట్ ఇచ్చారు కదా ఎందుకు మీరు అలా చేస్తున్నారు yes ఇచ్చింది. అండ్ ఇంకోటి, మీరు ఫస్ట్ వీక్ నుంచి నామినేషన్ సేవ్ కానీ సెకండ్ వీక్ నామినేషన్ సేవ్ అవుతున్నప్పుడు మీ ఎక్స్ప్రెషన్ షాకింగ్. నేనెందుకు సేవ్ అయ్యా అంటే మీ మీద మీకే నమ్మకం లేదా ఫస్ట్? లేదు, ఐ విల్ టెల్ యూ వాట్. సో నా కంపారిజన్ తో, బికాజ్ ఎవ్రీవన్ టోల్డ్ మీ లాంగ్వేజ్ రాదు, యూనో కాన్స్టెంట్ గా మీకు చెప్తే ఇట్ విల్ స్టే ఇన్ యువర్ మైండ్. నాకు కూడా తెలుసు, నా లైక్ ఒక సెంటెన్స్ సరిగా పెడితే లాస్ట్లో గ్రామర్ మిస్టేక్ అవుతుంది. అదే మళ్ళీ మళ్ళీ నాకు ఒక మెంటల్ బ్లాక్ ఉంది. ఓకేనా. సో మనీష్, నేను ఆ టైంలో నేను అండ్ మనీష్ వర్ నామినేటెడ్. ఐ యాక్చువల్లీ థాట్ మనీష్ తెలుగు వచ్చు అండ్ సరిగా పాయింట్స్ మాట్లాడు. 2.5 hours నామినేషన్స్ వాళ్ళది. ఓకే. అండ్ హీ థింక్స్ అ లాట్. मे आई कम इन करके अंदर आना है, वो भी उनका थॉट है. कितना सोचते, कितना बिग बॉस ऐसा पी लिया है, यू नो, उसका स्क्वाश बना के ऐसा. सो आई रियली थिंक ही वाज अ बेटर कंटेस्टेंट देन मी, बिकॉज फर्स्ट थिंग इज तेलुगु बच्चो. ठीक है. वहाँ पे मेरे कोई कंपैरिजन नहीं है, और बाकी सब उनका अच्छा है. तो मेरे को लगा कि मैं maybe they will eliminate me. क्योंकि same reasons what you're telling. आधे लोगों को मेरा लैंग्वेज समझ में नहीं आएगा, क्योंकि मेरे को कॉन्फिडेंस नहीं है, तो मैं कम बात कर रही हूँ, क्योंकि मैं गलत बात कर दूंगी. ठीक है. तो वो सब मुझे भी पता है, और मैं सोच रही हूँ ऑडियंस को भी पता है, और ये हो रहा है, तो डेफिनेट गा they will select him. But I'm thankful, I'm grateful for the love. कुछ तो ठीक किया होगा कि అంటే లైక్ మీరు బయటగా హౌస్లోకి వెళ్ళేటప్పుడు మీరు ఇచ్చిన స్టేట్మెంట్స్ ఫైర్ అన్నారు. फायर नहीं, फ्लावर है मैं. हाँ फ्लावर. सी फ्लेवर नहीं है, फायर है ना. ले दो. डायलॉग क्या है? फ्लेवर नहीं है, फायर है. फायर है मैं. मैंने वो नहीं बोला. मैंने बोला फ्लोरा, फ्लावर है मैं, अंते. आई हैव नॉट सेड एनीथिंग अबाउट फायर. బట్ అదే ఉంటుంది కదా, లైక్ అది కనిపించలేదు, లైక్ డల్. అది ఎందుకు ఫ్లోరా వెళ్ళారు, సైడ్ వెళ్ళిపోతారు. లైక్ స్టార్టింగ్ సుమన్ గారు అంటే ఏదో ఒక పిక్నిక్కి వెళ్ళి ఎంజాయ్ చేస్తున్నానికి వెళ్ళి, ఒక కంటెస్టెంట్గా ఒక బిగ్ బాస్కి వెళ్ళినట్టు వెళ్ళలేదు. అగైన్ ఐ విల్ సే ద సేమ్ థింగ్. అందరూ థింక్ చేస్తారు బిగ్ బాస్ ఇస్ అ షో అబౌట్ ఫైటింగ్. లేదు, ఇట్స్ నాట్ అబౌట్ ఫైటింగ్, బట్ మనం వాంట్ టు స్పీక్, రైట్. కొన్ని సిచ్యువేషన్స్లో మనం మాట్లాడాలి. అవును. సో హరీష్ గారు అది ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్, అండ్ మీ వాయిస్ కూడా కొంచెం తక్కువ కదా, లో వోకల్స్ అన్ని కొంచెం. కరెక్ట్. అది దట్స్ నాట్ ఎ ఫ్లా కదా. దిస్ ఇస్ మై నేచర్, వాట్ టు డూ. అండ్ హరీష్ గారు నామినేషన్స్ లో ఐ హ్యాడ్ అ పాయింట్. సో నేను ఆ రోజు ఎక్కువగా మాట్లాడాను, పాయింట్ టు పాయింట్. ఐ హ్యాడ్ పాయింట్స్, కానీ హీ హర్ట్ మీ.
వాళ్ళు తప్ప there was nobody who had a అవును అవును I had a problem with. సో ఏం చెప్పాలి, మీరు మైక్ ఇక్కడ నుంచి అక్కడ పెట్టండి. అక్కడ పెట్టారు, సో ఐ నామినేట్ లేదు. అండ్ ఇంకొకటి, మీరు ఎక్కువ ఎమోషనల్ అయ్యి ఏడ్చేవాళ్ళు అది ఓన్లీ సంజన గారికే తెలుసు అని చెప్పి పాయింట్ రేస్ చేయడం జరిగింది. అసలు ఏడవలసిన అవసరం ఏముంది బిగ్ బాస్ హౌస్లో మీరు? సో దేర్ టైమ్స్ ఐ ఆల్సో మిస్ మై ఫ్యామిలీ. నేను ఒక్కవేళ కూడా హాయ్ ఫ్యామిలీ, ఐ వాంట్ టు స్పీక్ టు మై ఫ్యామిలీ సింపతి కోసం ఏమైనా ట్రై చేశారా? లేదు. నేను నైట్ కి లైట్స్ ఆఫ్ అయినప్పుడు ఇఫ్ ఐఎమ్ క్రైయింగ్, హౌ ఇస్ దట్ సింపతి? బట్ టాపిక్ అనేది మార్నింగ్ వచ్చింది కదా సంజన గారు, అంటే లైక్ ఓన్లీ సంజన గారికే తెలుసు. నేను ఎప్పుడు ప్రతిసారి బెడ్ మీద వెళ్ళి ఏడుస్తున్నప్పుడు ప్రతిసారి లేదు. I never said. ఎవ్రీ టైం whenever Yeah, if I have cried, हाँ. lights off అయినప్పుడు if I'm doing it for camera, मेरे को क्या है, मैं अगर बेड में रो रही हूँ, मैं बाहर भी रो सकती हूँ. हाँ. फैमिली को मिस कर रही हूँ, बाकी सब रो रहे हैं ना, फैमिली को मिस कर रही हूँ, सबने रोया कैमरा के सामने, मैं नाइट में क्यों रो रही हूँ? मैं मिस कर रही हूँ रात को, क्या करूँ? सो जब सब लोग बाहर हंसी मजाक जोक्स क्रैक कर रहे हैं, मैं रोई हूँ. कुछ दिन हुए हैं ऐसे, आई मिस माई फैमिली. ऋतु टास्क डे लो, but I felt bad and I'm crying at night. Only one person, Demon వచ్చారు, but lights off ఉంది, so he doesn't know. తర్వాత సంజన గారు వచ్చింది, she sat, లేదు, don't waste your tears, be strong, whatever she told. So I really felt if my family was not there, she was my family in the house. For every down moment, for every good moment, like task lo encourage చేయడానికి, she was there. జైల్లో షీ వాజ్ దేర్, వన్ పర్సన్ హూ వాజ్ ఆల్వేస్ దేర్ ఫర్ మీ. మీకు బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ స్టార్స్ రావడం జరిగింది. అంటే నాకు అంటే హింట్గా అనుకొని అదే బ్యాక్ టు బ్యాక్ ఎందుకు బ్లాక్ స్టార్స్ వస్తున్నాయి, ఐ వాంట్ టు డూ సంథింగ్, ఎందుకు ఇది వచ్చింది అనే ఫీలింగ్ రాలేదా? లేదు. అది ఒకవేళ వచ్చినా మీరు ఇంకా ఉండేవాళ్ళేమో అని అనుకుంటున్నా. సో ఫస్ట్ టైం బ్లాక్ స్టార్ వచ్చినప్పుడు సార్ చెప్పారు, అన్నీ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్, యూఆర్ డూయింగ్ వెరీ వెల్, బట్ మీరు సంజన గారు like a shadow you become, that's why you getting the black star. So okay, next week నేను అదే కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేశాను, and I was not liking it because మీ పర్సనాలిటీ నై, because now it's sudden a thought నా మైండ్ లో, you know, somebody is put, so I'm not being me, I'm being conscious. Oh, సంజన గారు కొంచెం I will sit away, and I'm not liking it. Why? Because she's not done anything wrong to me, I have not done anything wrong. It's just, oh, people are feeling like that, so I have to behave like that. I'm not being me. So I'm feeling bad ki my friend will also feel bad ki arey I'm behaving like this. Maybe that was fake. No, my feelings were really genuine. And in this house there is one best friend and who's thinking good about me. Okay. I'll tell you, Priya nominations lo kuda Sanjana garu told me, so Priya and Shrija, we had to nominate one. I think both we nominated. So I said, see Shrija, I don't want to nominate because ఎక్కువగా confrontation ఉంటుంది and I will go mad. 2 hours I can't stand and discuss the same thing. So I'll nominate Priya. సరే ఓకే, somebody else had a point. తర్వాత నా ఛాన్స్ వచ్చింది. సో సంజన గారు told me, you talk. इंग्लिश ఏదైనా హిందీ లేదైనా పర్లేదు, జస్ట్ టాక్, जिस लैंग्वेज में कंफर्ट है ना बात करो. ओके she pushed me. अंदर क्या बोल रहे हैं, तेलुगु में. One person who told me Hindi, English, you speak. Okay, I will do. So she encouraged me when nobody was encouraging me in the whole house. And Big Boss కూడా నాకు చెప్పారు తెలుగులో మాట్లాడండి. Who told me do the opposite? My naughty best friend. అదే నేను చేశాను. So I think if I listen to everyone, like Nag sir said, everything is noise. Listen to your heart. So ఆ noise లో ఒక వాయిస్ నాకు రియలీ జెన్యున్ గా కనిపించింది. అది ఇట్ వాస్ సంజన. ఇదంతా ఫ్రీ బర్డ్ తర్వాతే వచ్చిందా విషయం? నో, థమ్స్ అప్ తర్వాత. అసలు మీకు ఫ్రీ బర్డ్ అంటే అంత తప్పు ఏమనిపించింది? I'll tell you. So ఫ్రీ బర్డ్ से प्रॉब्लम नहीं था. ఫ్రీ బర్డ్ అయిన తర్వాత we went to the big house. Okay, some discussion, I don't remember. And ఒక శ్రీజ చెప్పింది బ్యాక్ బిచ్చింగ్. సంజన గారు, ఓ ఇది బ్యాడ్ వర్డ్. లేదు, ఇట్స్ నాట్ అ బ్యాడ్ వర్డ్. శ్రీజ said some back bitching. Okay. I don't know in what context that word came, back bitching. So Sanjana garu said, oh, back B మీరు చెప్పారా, అది బ్యాడ్ వర్డ్, ఇందు వల్గర్ వర్డ్స్ యూస్ చేశారు. లేదు సంజన గారు, ఇట్స్ నాట్ అ బ్యాడ్ వర్డ్. బ్యాక్ బిచ్చింగ్ అంటే
talk behind somebody's back. It's not a bad word. I was also there. So నేను కూడా చెప్పాను లేదండి ఇట్స్ నాట్ అ బ్యాడ్ వర్డ్ బ్యాక్ బిచ్చింగ్ ఇస్ నాట్ అ బ్యాడ్ వర్డ్ సరే సో షీ పాయింటెడ్ ఇన్ మీ టెల్ హర్ if it's not a bad word then you use this word for her, tell her. अरे मैं क्या आपको तो कुछ बोले, मैं तो सिर्फ बोल रही हूँ वो बैड वर्ड नहीं है, तुम मेरे ऊपर क्यों आ रहे हो? तो मेरे को भी गुस्सा आया. So it was action reaction for pointless things. That's why I said sometimes in life in Big Boss and no reason kada free bird ke I'm in a happy relationship ఇప్పుడు and I told that to Sanjana garu. Single అయితే free bird అవుతుంది. బట్ తన కాంటెక్స్ట్ వేరేమో. नहीं वही मेरे को समझ में नहीं आया उनका कॉन्टेक्स्ट था वो मैरिड है सो वो फ्री बर्ड नहीं है. ये मेरे को समझ में नहीं आता है. मुझे लगता है कि जो सिंगल है वो फ्री बर्ड है. मैं बोल रही हूँ मैं कमिटेड रिलेशनशिप में हूँ 7 years से. मैं फ्री बर्ड कैसे हो गई मेरे को नहीं समझ में आया. वो उनका पॉइंट ऑफ व्यू है. वो मैरिड है तो वो फ्री बर्ड नहीं है. जो अनमैरिड है वो फ्री बर्ड है. ఇప్పుడు మీకు బిగ్ బాస్కి వస్తే మళ్ళీ బ్యాక్ టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ లైక్ మూవీ ఛాన్సెస్ వస్తాయని మీరు అనుకున్నారా? యూ ఫీల్ లైక్ ఐ విష్ నేను హిందీలో వర్క్ బాలీవుడ్లో చేశారు. చేస్తున్నాను బట్ ఐ మిస్ తెలుగు ఇండస్ట్రీ. లాస్ట్ రానా నాయుడు చేశాను. రానా సార్ అండ్ వెంకీ సార్ బోత్ కేమ్ టు తెలుగు అండ్ సారీ హిందీ అండ్ దే ఆర్ డూయింగ్ హిందీ బట్ ఐ వాంట్ టు కమ్ బ్యాక్ అండ్ డూ తెలుగు విత్ దెమ్. సో అది నా విష్. అంటే తెలుగులో మళ్ళీ రీ రిలీజ్ ఉంది అనుకుంటాం. మీరు నువ్వు నాకు నచ్చావు. అవును ఐ యామ్ వెయిటింగ్ ఫర్ దట్. దాని గురించి ఏం ఐ విల్ చెప్పాలనుకుంటారా? డెఫినెట్లీ కమ్ అండ్ ఐ యామ్ వెరీ హ్యాపీ. ఐ థింక్ కొంచెం మంచి నేను యాక్చువల్లీ నువ్వు నాకు నచ్చే మూవీ చూస్తున్నప్పుడు మిమ్మల్ని చూసిన ఆ టైంలో కానీ అండ్ నా ఫేవరెట్ ఫిలిం వన్ ఆఫ్ ద ఫేవరెట్ ఫిలిం నువ్వు నాకు అందులో మీ క్యారెక్టర్ ఇంకా అనమాట జిమ్ చేసేటప్పుడు ఆ చూసేటప్పుడు అండ్ దట్ సాంగ్ మళ్ళీ మీ దాని ఎక్స్పీరియన్స్ ఏమైనా చెప్పగలరు దానికోసం ఆ మూవీ కోసం? I had a great experience and I think everyone was new. Director was new. మన Aarti was new. So I think just luck and ఆ షూటింగ్ టైంలో మాకు తెలియదు కి ఇట్ విల్ బి సచ్ అ పెద్ద హిట్. గోల్కొండ హోటల్లో మేము ఆ సాంగ్ షూట్ చేశాము. బట్ ఇట్ వాస్ జస్ట్ అన్బిలీవబుల్. ఇప్పుడు కూడా ఎవ్రీ మంత్ వన్స్ ఆర్ ట్వైస్ ఆ మూవీ ఎయిర్ అవుతుంది. సో హ్యాడ్ అ గ్రేట్ టైం. ఫస్ట్ టైం సునీల్ గారు కూడా ఇట్ వాస్ హిస్ లాంచ్ ఆల్సో. అండ్ తర్వాత నేను ఒక ఫిల్మ్ చేశాను మైకిల్ మదన్ కామరాజ్ ఐ థింక్. సో ఆ ఫిల్మ్లో సునీల్ గారు ఇస్ మై హీరో. సో ఫ్రమ్ నువ్వు నాకు నచ్చావు టు బీయింగ్ మై హీరో ఇన్ దిస్ మైకిల్ మదన్ కామరాజ్. It was such a beautiful journey and our time lo I didn't speak to him because scenes ledu or maybe just hello andi ante. But next time I shot with him I was like wow what humor he has, what same he reminds me of Emmanuel Garu. Same you know instant comedy fun. No script required. unka khud ka comedy chalta rehta hai. So lovely people that I worked with and మీరు ఈ 5 weeks లక్ తో ఉండిపోయారంటే యాక్సెప్ట్ చేస్తాను. లక్తో ఉండిపోయారు. ఫ్లోరా లక్తో హౌస్లో ఉంది. నాట్ ఫుల్ లక్. ఇప్పుడు నేను ఇఫ్ ఐ వుడ్ నాట్ హ్యావ్ ఇంప్రూవ్డ్ ఎనీథింగ్ మా టాస్క్స్ లేదంటే మా మాట ఐ డోంట్ థింక్ 5th week వుడ్ బి పాసిబుల్. ఓకే అంటే ఆడియన్స్ యాజ్ ఎ సంచాలక్ యు ఆర్ ఫెయిల్, యాజ్ ఎ కంటెస్టెంట్ యు ఆర్ ఫెయిల్ అండ్ టాస్క్స్లో ఫెయిల్. హౌ టాస్క్లో ఫెయిల్ అంటే స్టార్టింగ్ 2 weeks మీరు ఏం లేదుగా మీ గేమ్. నేను ఆడారు కదా విన్ లూజ్ నా చేతిలో లేదు. సంబడీ ఈజ్ ఆల్వేస్ ఫాస్టర్. కానీ నా టైం వచ్చింది కదా. సో టాస్క్లో ఎలా ఫెయిల్ నాకు తెలియదు. ఐ డిడ్ నాట్ క్విట్. ఐ డిడ్ నాట్ గివ్ అప్. ఇండివిడ్యువల్గా టాస్క్ ఆడి గెలిచింది ఏదైనా ఉందా? ఇండివిజువల్గా స్టార్టింగ్లో ఉంది సుమన్ అన్న అండ్ నేను. ఐడియా ఉందా? అవును. శెట్టి అన్న వాజ్ ఫాస్టర్. अब मैं उसमें आई एम फेल లేదు ఐ ట్రైడ్ కదా. ఐ డోంట్ సే ఐ గివ్ అప్ బట్ హీ ఇస్ ఫాస్టర్ దెన్ మీ. ఇప్పుడు లాస్ట్ లో అది ఉంది కదా होल्स से हमको निकलना है. संजना गारू एंड शेट्टी अन्ना. संजना गारू will win. Her game is good. Shetty Anna went faster. He's faster. What to do? He's a man. అదే సరే జెండర్ ఒక సైడ్. He's very good. He's fast. So నేను సంజన గారు దోనో మిస్ అయ్యారు బట్ దట్ డజంట్ మీన్
games lo we are failed. We have given our best, ఓకే and I think last week lo we have performed also very well. అవును అవును And నేను ఏదైనా team లో అయితే Hmm. if it's a team task, my team has always won. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ అది మీ పర్సనల్ అవ్వచ్చు లేకపోతే ఏదైనా అవ్వచ్చు. మీరు లోపల ఉన్నప్పుడు ఒక యాప్లో కొన్ని వీడియోస్ మీవి అనేది వైరల్ అవ్వడం జరిగింది. Apple యాప్ ఉల్లు యాప్ అనేది ఒకటి okay, మిమ్మల్ని నాకు తెలియదు. ఒక పార్న్ స్టార్ అని చెప్పి మిమ్మల్ని ఒక కొంతమంది అని చెప్పి మీ వీడియోస్ కానీ మీ క్లిప్స్ కానీ రిలీజ్ చేయడం Okay. జరిగింది. దానికి మీరు ఏం ఆన్సర్ ఇవ్వాలనుకుంటున్నారు? టైం చలా గయా. Hmm. ఇంకొకటి చెప్తున్నాను కి ఆ టైంలో సీక్రెట్ గేమ్స్ వచ్చింది, Hmm. గందీ బాత్ వచ్చింది. Hmm. సో కేసే సమझा, ఒక ఓటీటీ కొత్తగా ఇంట్రడ్యూస్ అయ్యాను. సో అందరు ఫిల్మ్ మేకర్స్కి ఒక ఫ్రీడమ్ వచ్చింది సడన్గా. Hmm. उनको वो जैसा सिनेमा देख रहे, वर्ल्ड सिनेमा देखते आए हैं जो डायरेक्टर्स डायरेक्टर्स मोस्टली स्टोरी राइटर्स, they wanted to tell stories their way. So that was the trend that time. Back to back, Sacred Games, Mirzapur, Gandhi Baat, and these are all super hit series, right? So నేను బాంబేలో ఉంటే I will not do this as an actor. It is not porn. It is suggestive, okay? Because you cannot see any body part, No. right? Yeah. So I know what I have done. I know who I've worked for. If Alt Balaji and if Lou is also done very well. These are not in that category. Yes, that was the kind of web series that was coming out that time. ఓకే And I think for me as a fat person, I've also in my AV that is there for me, fat to a fit person, it was a challenge for me. And if you see Shabana Azmi in Fire, our time low, she did a lesbian character with, right? So if you watch world cinema, you know, we have crossed that age of hero heroine kiss karte to అయిపోయింది అది. 70s, we're not in 70s, we're much forward kada. బట్ So and I'm telling you the best of filmmakers, Sacred Games, Anurag Kashyap, right? You've seen much more. అవన్నీ ఉండొచ్చు. బట్ లైక్ ఆ యాప్ అనేది ఏదైతే ఒక యాప్ అయితే ఆ యాప్ ఉల్లు అనే ఒక యాప్లో ఉన్నాయో మీ వీడియోస్, అంటే మన తెలుగు వాళ్ళు ఏమనుకున్నారంటే ఆ యాప్ అనేది ఒక ఇన్ బ్యాడ్ వేలో ఉంటుంది అనమాట. So దానివల్ల కూడా కొంచెం మీరు నెగిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయేమో. లేదు, I respect my work. Yeah. And I love my work. Gandhi Baat, because of Gandhi Baat I got Big Boss offers. So I love my work. And I don't think any times no, my mother is always on set. ఓకే So I know what I've shot and I'm extremely proud of the work that I've done. ఓకే I don't లైక్ nah. థ్యాంక్ యూ సో మచ్ ఫ్లోరాజీ Thank you, Andy. ఫర్ Thank you so much. దిస్ గుడ్ ఇంటర్వ్యూ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్. Thank you. మీ మళ్ళీ తెలుగులో మంచి కంబ్యాక్ ఉండాలని I wish. మనస్ఫూర్తిగా కోరుకుంటే ఇంకా ఈ లైఫ్ ఇంకా బిజీగా వెళ్ళిపోయి ఇంకా Thank తెలుగు ఆడియన్స్ని you. అందరినీ ఎంకరేజ్ Thank చేస్తారని you. కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. Thank you. థ్యాంక్ యూ. చూసారు కదా ఇంటర్వ్యూ, ఇంకో గెస్ట్తో మళ్ళీ మీ ముందు కలుస్తాను. అంతవరకు థ్యాంక్ యూ.